ఇదిలా ఉంటే వరుసగా ఫేక్ ప్రచారాలతో ఊదరగొడుతోంది పాకిస్తాన్. పాక్ లోని 5 నగరాలపై భారత్ దాడి చేసిందంటూ ఆరోపిస్తోంది. 5 చోట్ల 12 డ్రోన్లు కూల్చేశామని పాక్ ప్రకటనలిస్తోంది. పాకిస్తాన్ ఇకనైనా ఇలాంటి ఫేక్ ప్రచారాలు ఆపాలంటూ భారత్ కౌంటర్ ఇచ్చింది. గుజ్రన్వాలాలో డ్రోన్ ని కూల్చేశామని చెప్తోంది. పచ్చి అబద్ధాలాడుతోంది పాకిస్తాన్. అయితే ఫ్యాక్ట్ చెక్ తో పాకిస్తాన్ కి కౌంటర్ ఇచ్చింది భారత్. నిన్న కూడా ఇలాగే రోజంతా పాకిస్తాన్ నేతలు అనేక అసత్య ప్రచారాలకు దిగారు. భారత్ కి చెందిన 5 ఫైటర్ జెట్లు కూల్చేశామంటూ ప్రగల్భాలు పలికారు. గతంలో భారత్ లోనే ప్రమాదవశాత్తు కూలిన ఫైటర్ జెట్ల ఫోటోలని సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఆనందపడిపోతోంది పాకిస్తాన్. చివరికి CNN ఇంటర్వ్యూలో కూడా నవ్వులు పాలయ్యాడు పాక్ రక్షణ మంత్రి. పాక్ చేస్తున్న ఈ ఫేక్ ప్రచారాలని ఇండియన్ ఆర్మీ కూడా ఖండిస్తోంది. దీనికి సంబంధించి ఒక క్లారిటీ కూడా ఇస్తోంది. గతంలో భారత్ లోనే కూలిపోయిన ఆ ఫైటర్ జెట్లకు సంబంధించిన ఫోటోలని ఫేక్ ప్రచారాలకు ఉపయోగిస్తూ తామే భారత్ కి సంబంధించిన 5 ఫైటర్ జెట్లని కూల్చేస్తామంటూ పాకిస్తాన్ ప్రగల్భాలు పలుకుతూ సంతోషపడుతోంది. దీన్ని భారత్ ఖండిస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వార్తకి సంబంధించి భారత్ ఇచ్చిన ఆన్సర్ ని ప్రస్తుతం మనం స్క్రీన్ పై చూస్తున్నాం. పాత ఫోటోలని చూపించి అసత్య ప్రచారాలు చేస్తోంది. ఇండియన్ డ్రోన్లను కూడా కూల్చేశామంటూ పాకిస్తాన్ ఇలాంటి ఫేక్ ప్రచారాలకు దిగుతోంది. ఆఖరికి CNN లాంటి ఛానల్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూస్ లో కూడా నవ్వుల పాలయ్యారు పాక్ రక్షణ మంత్రి. మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా ప్రస్తుతం మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో. మహాత్మా, ఈ అమృత్సర్ లో జరిగిన ఈ మిసైల్ అటాక్ కి సంబంధించి ఏమన్నా అప్డేట్స్ అందుతూ ఉన్నాయా? అధికారుల ప్రాంతానికి చేరుకున్న మిసైల్ స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. అండ్ యాంటీ మిసైల్ సిస్టమ్ ద్వారా గాల్లోని దీన్ని కూల్చేసినట్టుగా తెలుస్తోంది. సో ఏంటి దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? భారత్ వైపు నుంచి అయితే అధికారికంగా ఎటువంటి ప్రకటన రాలేదు. కానీ పాకిస్తాన్లో ఒక తీవ్రమైన ఫ్రస్ట్రేషన్ అనేది కనిపిస్తుంది. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన తర్వాత ఆ దేశ పాలకులు, ఆర్మీ, ISIకి ఏం చేయాలో పాల్పోవడం లేదు. ఆ దేశ ప్రజలకు ఎలా సమాధానం చెప్పాలో తెలియడం లేదు. అందుకనే ఒక దుష్ప్రచారానికి తెగబడ్డారు. గత పాత వీడియోలు, సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న పాత వీడియోలన్నింటినీ తీసి ప్రమాదవశాత్తు కూలిపోయిన జెట్లు, లేకపోతే శిక్షణ సమయంలో కూలిపోయినవో అటువంటి పాత వీడియోస్ అన్నింటినీ తీసి తామే వాటిని కూల్చేశామంటూ ఒక దుష్ప్రచారానికి పాకిస్తాన్ తెగబడింది. ఇవంతా తప్పు అంటూ మన PIB ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ తోటి అది గతంలో ఏ సందర్భంలో కూలిపోయింది ఏంటి అన్న ఫొటోస్ని కూడా బయటికి తీసి పాక్ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టింది. పాక్ పాలకులు ఆ దేశ పార్లమెంట్లోనూ లేకపోతే మీడియా ముందు చేస్తున్న ప్రకటనల సందర్భంలో మరి మీరు కూల్చేస్తే వాటి ఫోటోగ్రాఫ్స్ కానీ వీడియోస్ కానీ ఏమైనా ఉన్నాయా అంటే సోషల్ మీడియాలో ఉన్నాయి చూసుకోండి అంటూ కూడా సమాధానాలు చెప్తున్నారు. అంటేనే దాన్ని బట్టే అక్కడే స్పష్టంగా అర్థమైపోతుంది వారు ఎటువంటి దుష్ప్రచారానికి పాల్పడుతున్నారు అన్నది వాళ్ళు చేస్తున్న ప్రకటనలు బట్టే మనం అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే అమృత్సర్ పరిసర ప్రాంతాల్లో పొలాల్లో లభ్యమైన శకలాలు అవి ఏంటి, మిసైల్ శకలాలా లేకపోతే రాకెట్ లాంచర్వా ఏంటి అన్నది తెలుసుకునే ప్రయత్నం జరుగుతుంది. వాటిని ఆల్రెడీ స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ ల్యాబొరేటరీస్కి తీసుకుని వెళ్ళారు. వాటి ఆరిజిన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి ప్రయోగించారు, ఇదంతా కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అక్కడ చదువుకుంటున్న యూనివర్సిటీల్లో విద్యార్థుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళైతే అమృత్సర్లో పెద్ద విస్ఫోటనాలకి సంబంధించిన శబ్దాలు విన్నాము అంటూ వారంతా కూడా చెప్తున్నారు. అలాగే ఫైటర్ జెట్స్ అక్కడి నుంచి ఫ్లై అయిన దృశ్యాలను కూడా చూశామంటూ వారంతా చెప్తున్నారు. సో దీన్ని బట్టి చూస్తుంటే అక్కడ పాక్ వైపు నుంచి కవ్వింపు చర్యలు జరిగాయి. ఎలాగైతే పూంచ్, రాజౌరి ఈ సెక్టార్లలో కాల్పులకు స్మాల్ ఆర్మ్స్తో పాటుగా మోటార్ షెల్స్ తోటి, ఆర్టిలరీ గన్స్ తోటి కాల్పులకు ఎలాగైతే తెగబడుతున్నారో ఆ మాదిరిగానే ఇక్కడ పంజాబ్, అమృత్సర్, వాఘా సరిహద్దుల్లో కూడా ఆ తరహా దుశ్చర్యలకు పాల్పడ్డట్టుగా అర్థమవుతుంది. దాంట్లో భాగంగా రాకెట్ లాంచర్లు, అంటే రాడార్ పరిధిలోకి రాకుండా వెళ్ళాలంటే రాకెట్ లాంచర్లను ప్రయోగించవచ్చు. లేదు మిసైల్ని ప్రయోగిస్తే అవి రాడార్లు, మన భారత రాడార్లు ఇమ్మీడియట్గా వాటిని స్కాన్ చేసి పసిగట్టగలుగుతాయి. యాంటీ మిసైల్ వ్యవస్థ కూడా యాక్టివేట్ అయిపోయి అది టార్గెట్ని రీచ్ కాకముందే గాల్లోనే దాన్ని బ్లాస్ట్ చేస్తుంది. సో ఇక్కడ జరిగింది ఏంటి అనేది తెలుసుకోవాలని అంటే ఆ ఫోరెన్సిక్ విశ్లేషణ పూర్తయితేనే అది ఏంటి, ఎవరు ప్రయోగించారు, ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అనేది పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. కానీ ఇక్కడైతే స్పష్టంగా ఒకటే అర్థమవుతుంది, పాక్ మాత్రం ఒక ఫ్రస్ట్రేషన్లో ఉంది, ప్రతీకారేచ్ఛతో రగిలిపోతుంది, భారత్లో విధ్వంసాలు సృష్టించాలన్న ప్రయత్నాలు చేస్తుంది. పూంచ్ సెక్టార్లో చేసిన కాల్పులకు
సామాన్యులు కూడా చనిపోయారు. 13 మంది చనిపోయినట్లు భారత విదేశాంగ శాఖ కొద్దిసేపటి క్రితమే అధికారికంగా ప్రకటించింది. 44 మంది గాయపడ్డారు. పాక్ చేస్తున్న ఈ మోటార్ షెల్స్ తోటి చేస్తున్న దాడులు కావచ్చు, ఆర్టిలరీ గన్స్ తోటి చేస్తున్న దాడులతో భారత్ వైపునున్న సరిహద్దు గ్రామాల ఇళ్లు ధ్వంసం అయిపోతున్నాయి. అక్కడున్న ప్రజలు గాయాల పాలవుతున్నారు. భారత ప్రభుత్వం సరిహద్దు రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. సరిహద్దుకి ఆనుకునున్న గ్రామాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పి కూడా ఆదేశించింది. జమ్మూ రీజియన్లో ఇప్పటికే పెద్ద ఎత్తున తరలింపులు జరుగుతున్నాయి. పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ ఈ రాష్ట్రాలతో కూడా ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులతోటి హోంమంత్రి అమిత్ షా నిన్న మాట్లాడారు. ఆ ప్రకారం పంజాబ్లోనూ అప్రమత్తత పాటిస్తున్నారు. ఆ రాష్ట్ర హోంశాఖ సిబ్బంది అందరికీ కూడా పోలీసులకు ఇచ్చిన సెలవుల్ని రద్దు చేసి విధుల్లోకి హాజరు కావాలంటూ అందరికీ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం అమృత్సర్ పరిసర ప్రాంతాల్లో అయితే హై టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. థ్యాంక్ యూ మహాత్మా.